ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్ పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఆడిటోరియంలో హాల్లో జరిగిన ఈ సమీక్షకు జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ ఫామ్ సాగు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ జరిగిన ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, బడిబాట, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను జిల్లా కలెక్టర్లు వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు మేలైన పాలన అందించాలని, ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేయాలని అన్నారు. ఆనాడు ప్రకటించినటువంటి అనేక పథకాలకు రూపకల్పన చేసి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూనే, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును సమకూర్చుకుంటూనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క సమీక్ష, ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి కొన్ని శాఖలకు మాత్రమే పరిమితం చేశాం. మొదటి రోజు ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకొని రేపు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావించినటువంటి అంశాన్ని, మిగతా ప్రధానమైనటువంటి అంశాలు ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా తొలకరిచ్చింది ఆరుద్ర కార్తె ఒక 10-15 రోజులుగా వర్షపాతం కూడా లోట్లో ఉంది. వ్యవసాయ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, యంత్రాంగం ఏ రకంగా సమకూర్చి సంసిద్ధంగా ఉందా లేదా, అదేవిధంగా హౌసింగ్ కి సంబంధించి, పంచాయతీరాజ్ కి సంబంధించి ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమీక్షించి వాటి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేపు కేబినెట్ లో వాటిని ప్రస్తావనకు తీసుకొచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీరు ఎంత కష్టపడి పనిచేస్తే ఈ ఉమ్మడి జిల్లాకి అందరం ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా కష్టపడి ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ మీ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ మీకు కావలసినటువంటి పర్మిషన్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ప్రభుత్వ సమస్యలున్నా మీరు మమ్మల్ని అడిగి వాటికి సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించి ప్రజలకు మేలైనటువంటి పాలన, సుసంపన్నమైనటువంటి పాలన, ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతికి కానీ లేదు, ఏ రకమైనటువంటి నెగిటివ్ వార్తలకి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది. ఆనాడు ప్రకటించినటువంటి అనేక పథకాలకు రూపకల్పన చేసి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూనే, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును సమకూర్చుకుంటూనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క సమీక్ష, ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి కొన్ని శాఖలకు మాత్రమే పరిమితం చేశాం. మొదటి రోజు ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకొని రేపు కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావించినటువంటి అంశాన్ని, మిగతా ప్రధానమైనటువంటి అంశాలు ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా తొలకరిచ్చింది ఆరుద్ర కార్తె ఒక 10-15 రోజులుగా వర్షపాతం కూడా లోట్లో ఉంది. వ్యవసాయ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, యంత్రాంగం ఏ రకంగా సమకూర్చి సంసిద్ధంగా ఉందా లేదా, అదేవిధంగా హౌసింగ్ కి సంబంధించి, పంచాయతీరాజ్ కి సంబంధించి ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమీక్షించి వాటి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేపు కేబినెట్ లో వాటిని ప్రస్తావనకు తీసుకొచ్చి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నటువంటి అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం